ఏంటి మేడం పవన్ కళ్యాణ్ గారి కోసం? పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని మేము ఆకాంక్షిస్తూ ఆయన వెల్కమ్ చెప్పడానికి. ఏంటి మేడం ఇంత క్రౌడ్ లో కూడా మీరు భయపడకుండా వచ్చారు? సామాన్యుడు మోసే జెండా జనసేన జెండా, అందరిలాంటి జెండా కాదు మన జెండా. ఇక్కడ ఎవ్వరు కూడా డబ్బులు ఆశించి కానీ ఏమైనా ఆశించి బిర్యానీ పొట్ల కోసం రాలేదు. ఖచ్చితంగా పని మానుకొని వచ్చారంటే ఆయన మీద నా అభిమానం అలాంటిది. ఒక చెట్టు నాటితే భవిష్యత్తులో పనిచేస్తాను, అలాగే ఓటేస్తే మా బంగారు భవిష్యత్తు మా పిల్లల కోసం ఇస్తామని చెప్పి భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించాలని వచ్చిన పార్టీ జనసేన పార్టీ. గురించి మనం తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి గురించి అలా ఎదురు చూస్తాము. ప్రతి ఒక్క ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటు వేయడం కోసం ఎదురు చూసి అందరూ జనసేనకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మన ఫ్యామిలీ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. అన్నా పవన్ కళ్యాణ్ గారికి మేము బతుకున్నాను ఓటు వేస్తాం. అలాగా నా బతుకు ఎన్నాళ్ళు ఉంటుందో భగవంతుడు ఎలా ఉంటాడో ఆ 7 గంటలు పడతాయో 1,30,000 ఓటుతాను ఎక్కడైనా. నిజాయితీకి నిలబెట్టి నిదర్శనం అభిమానం అండి, మంచి నాయకుడు అని అభిమానం, మా అభిమానం. ఆయన మంచి నాయకుడు అని, ఆ నాయకుడు మేము కావాలని. అంటే జగన్మోహన్ రెడ్డి నేను మీ బిడ్డని మీకు అన్ని పథకాలు ఇచ్చాను బట్టన్ నొక్కని అంటున్నారు కదా. కాదు, మా సొమ్ము మాకే ఇచ్చింది, ఆయన ఇచ్చింది ఏమీ లేదు. మాకు ఈ వ్యక్తి కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి మాకు. ఇక్కడ నుంచి వచ్చారు కదా మీరు, నుంచి వచ్చారు ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీరు? కళ్యాణ్ గారు విన్ అవుతారు ఇక్కడ ఖచ్చితంగా. గెలుస్తాడు. ఎవరిని అడిగినా మెజార్టీ అంటున్నారు, ఎవరిని అడిగినా 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా గెలిపిస్తా అంటున్నారు. ఈ సైడ్ అమర్ రాంబాబు డాన్స్ చేస్తున్నాడు. అదే